హాయ్ గైస్, ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఓజీ తర్వాత వస్తున్న బిగ్గెస్ట్ సినిమా ఇది. యాక్చువల్గా ఇది ఓజీ కన్నా ముందు రావాల్సిన సినిమా. అయితే కోవిడ్ వల్ల అసలు ఫస్ట్ ఒక స్టోరీ అనుకుంటే అది వర్కౌట్ కాకపోవటం వల్ల, పాలిటిక్స్ వల్ల పవన్ కళ్యాణ్ గారి డేట్ సరిగ్గా కుదరక ఈ సినిమా డిలే అవుతూ 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 ఇప్పుడు ఫైనల్గా ఈ మార్చి 19 రిలీజ్ అవుతుంది. అది ఓజీ కన్నా ముందు రావాల్సిన సినిమా ఓజీ తర్వాత వస్తుంది. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఓజీ లాంటి ప్రజెంట్ కాంటెంపరీ డైరెక్టర్స్లో కొత్త యంగ్ డైరెక్టర్స్ తీస్తున్న సినిమాల కాంపిటీషన్లో మళ్ళీ హరీష్ శంకర్ గారు పాత కమర్షియల్ మూవీ యాడ్ చేశారనిపించింది. ఒకవేళ ఓజీ కన్నా ముందు వచ్చినడితే హరిహర వీరమల్లు లాగా ఇది కూడా కొట్టుకుంటూ పోయేదేమో అనిపించింది. కానీ ఓజీ తర్వాత తీస్తున్నసరికి ఆల్రెడీ కొంచెం కాంటెంపరీగా ఈ జనరేషన్ డైరెక్టర్స్ ఎంతో కొత్తగా చూపిస్తున్న పవన్ కళ్యాణ్ని మళ్ళీ తీసుకెళ్ళి ఈ ట్రైలర్ చూసిన తర్వాత, అదే ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసిన తర్వాత, ఆ కంటెంట్ బయటకు వచ్చి చూసిన తర్వాత, ఆ సాంగ్స్ విన్న తర్వాత, అరే ఓజీ లాంటి సినిమా తీసిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏంట్రా కమర్షియల్ బ్యాక్గ్రాప్కి వెళ్తున్నాడు, ఒక 10 to 15 years బ్యాక్ వెళ్ళిన స్టోరీ లాగా అనిపిస్తుంది ఏంటి, అదే కామెడీ ఏంటంటే చాలా మంది ఖచ్చితంగా డౌట్ వస్తుంది. సో ఈ సినిమా ఓజీ కన్నా ముందు చూడితే బాగుంది అనిపించింది నాకైతే. అయితే ఈ సినిమా వల్ల పవన్ కళ్యాణ్ గారి కన్నా కూడా మెయిన్గా హరీష్ శంకర్కి చాలా ఇంపార్టెంట్ అయింది అనమాట ఈ సినిమా. ఎందుకంటే మిస్టర్ బచ్చన్ లాంటి బిగ్గెస్ట్ ఫ్లాప్, అసలు ఆ ఫ్లాప్ వచ్చిన తర్వాత ఎవరు మళ్ళీ డైరెక్టర్ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారికి హరీష్ శంకర్ గారి మీద ఉన్న నమ్మకం కావచ్చు, మైత్రి మూవీస్ మేకర్స్ గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయాలంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని మా బ్యానర్లో అలాంటి సినిమా ఒకటి తీయాలంటే హరీష్ శంకరే కరెక్ట్ అని చెప్పేసి అనుకోవటం వల్ల కావచ్చు, పట్టడం వల్ల కావచ్చు, మిస్టర్ బచ్చన్ లాంటి సినిమా ఫ్లాప్ అయినా వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ కావచ్చు, ప్లస్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎంపటిని అప్రోచ్ అవ్వటం వల్ల ఆయన గూగుల్ పిలుచుకున్నట్టు అయిపోయింది. ఈ విషయాన్ని నిన్న ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారి ముందు చెప్పాడు. ఒక విష్ణువుతో పోల్చి ఒక స్టోరీ లాగా చెప్పుకుంటూ వచ్చాడు హరీష్ శంకర్. అయితే అంత మంచి అవకాశాన్ని హరీష్ శంకర్ ఉపయోగించుకుంటాడా, ఉపయోగించుకోవడా అనేది టైమే డిసైడ్ చేస్తుంది.